ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా పిలిచి ఒక ఇది చేస్తారని మీరు అనుకున్నారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అనుకోలేదండి. మీరు అనుకుంటారా? నేను అనుకోలేదు. ఎలా అనుకుంటాం? నేను చేసిన రోల్ చాలా చిన్నది. నాకు అసలు నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నా పాస్ కోసమే నేను మా ప్రొడక్షన్ వెనకాల పడి నేను పాస్ తెప్పించుకుని వెళ్ళాను. బికాస్ నో ఒక హైరార్కీ ఉంటుంది, అది తప్పు కూడా కాదు. ఒక హైరార్కీ ఉంటుంది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. పెద్ద యాక్టర్స్కి ఇచ్చే గౌరవం మనకి దక్కుతుందని మనం అనుకోం కదా. కానీ బీయింగ్ అన్ యాక్టర్ మనం ఆ షార్ట్ చేసేటప్పుడు మనం కూడా అంతే ఎఫర్ట్ పెడతాం, షూటింగ్ అప్పుడు మనం కూడా అంతే ప్రాణం పెడతాం. కాబట్టి ఇలాంటి గౌరవం దక్కినప్పుడు చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ ఆయన దగ్గర దక్కినందుకు ఇంకా ఎమోషనల్ ఉన్నారు బాగా. ఓకే, ఆయన మీకు గుర్తు పెట్టుకునే మూమెంట్ సెట్లో ఏముందంటే? ఆయనకి తెలుసు మీరు అభిమాని అని, మీ కళ్ళల్లో ఆయన చదవగలుగుతారు. సో ఆయన ఒకసారి నేను మార్నింగ్ వచ్చి అలాగే కూర్చుని 4 వరకు షార్ట్ లేదు, ఎండలో గొడుగు పట్టుకొని ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి అమ్మాయి మార్నింగ్ నుంచి ఇక్కడ ఎందుకు కూర్చుంది, షార్ట్ అప్పుడు పిలవచ్చు కదా, పంపించేయండి అని వ్యాన్కి పంపించేశారు. అలాంటి కైండ్ యాక్షన్స్ ఆయన చాలా చేశారు. ఓకే, ఇప్పుడు నైట్కి నైట్ వైరల్ అవుతారు, మీరు వైరల్ అయిపోతారు కూడా తెలిసిందని. అంటే ఈ వైరల్ని మీరు ఎలా చూస్తారు? నాకు ఈ వైరల్ అంతా తెలియదండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే నాకు ఫాలోవర్స్ 2000 కూడా ఉండరు. నాకు ఈ వైరల్, ఈ గోలా నిజంగా కళ్యాణ్ గారికి ఎలా తెలీదో నాకు అలా తెలీదు. చాలాసార్లు నా అసిస్టెంట్ చెప్తాడు నాకు ఇలా షేర్ కొట్టాలి, ఇలా ఇది కొట్టాలి అని నాకు చెప్తాడు. నాకు వైరల్ గురించి తెలీదు, బట్ దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ విచ్ ఇస్ కమ్ ట్రూ. రేపు మార్నింగ్ వైరల్ అయితే మీరు ఎలా అయితే అవనివ్వండి, అవన్నీ తర్వాత. ఆయన దగ్గర దొరికిన ప్రేమ చాలు. ప్రేమ ఇంపార్టెంట్, వైరాలిటీ కాదు. థ్యాంక్